అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు, ఒకే ఒక్క పదం అంటే ట్రిగ్గర్ అయిపోతారండి. ఏం అవసరం లేదు. అసెంబ్లీకి రండి అంటే సరిపోద్ది. ఎక్కడలేని కోపాలు వచ్చేత్తాయి. అదేదో బూతు పదంలాగా. అసెంబ్లీకి రమ్మనడం ఏం బూతేమీ కాదు. అదేమి అనకూడని పదం కూడా కాదు. ఆ మాట అంటే సరిపోద్దని గిలగిలలు కొట్టేసుకుంటారు. రాత్రి నుంచి ఏకంగా విలవిల్లాడిపోతున్నారు. సాక్షి డిబేట్‌లో కావచ్చు, లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికార ప్రతినిధులు, ఇంకొంతమంది కార్యకర్తలు అదిగో మా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మంటారా? అసలు మ్యాటర్ ఏంటో చెప్తాను. ఈరోజు అమరావతి పైన తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో. దానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అమరావతిని ఉద్దేశించి అధికారంలోకి రాకముందు ఏమని మాట్లాడాడు, వచ్చిన తర్వాత ఏమని మాట్లాడాడు, అవన్నీ ఒక వీడియో రూపంలో నారా లోకేష్ గారు ఒక పోస్ట్ వేశారు. అదేంటో ఒకసారి చూపిస్తాను చూడండి, చదివి వినిపిస్తా. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మా నినాదం, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం, అమరావతిపై మీ స్టాండ్ ఏంటి, జేటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని ఆయన వేసిన పోస్ట్ మాట. రేపు అసెంబ్లీకి వచ్చి మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి అని చెప్పేసి అని వేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తారన్నమాట గతంలో. నేనైతే చెప్తా ఉన్నా, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండబోతానని కూడా చెప్తా ఉన్నా. మీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం, రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ గంటాబద్ధంగా కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ను మించిన మహానగరాన్ని కడతాం. నిజంగానే కడతాం. ఎందుకు కడతామని అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఈ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది నా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి ఒకటి చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఇంకా చాలా ఉంది వీడియో. సింపుల్ అండి. మీరు అసెంబ్లీకి వచ్చి అమరావతి పని మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి అని చెప్పేసి అని ఒకటే పోస్ట్. దానికి ట్రిగ్గర్ అయిపోతున్నారు. ట్రిగ్గర్ అయిపోయి డిబేట్లు పెట్టేసి అదిగో అసెంబ్లీకి రమ్మంటారా? అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? అసలు తీర్మానం ఎందుకు చేయాలి? మరి గతంలో మీరెందుకు తీర్మానం చేశారు 3 రాజధానులు అని చెప్పేసని? 3 రాజధానులు అని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీర్మానం చేసాడు అసెంబ్లీలో? బిల్లు ప్రవేశపెట్టాడు కదా! తీర్మానం చేశారు కదా! మండలిలో యాక్సెప్ట్ చేయలేదు కదా! తర్వాత ఏం చేశారు? మళ్ళీ 3 రాజధానుల బిల్లు నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీలో మాట్లాడాడు. అమరావతి పైన మీ స్టాండ్ ఏంటి? నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు అమరావతికి మేము వ్యతిరేకం కాదు. మా మీద అలా రుద్దేశారు 3 రాజధానులు అని చెప్పేసి ప్రచారం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవడో ఏమి రుద్దేలా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 3 రాజధానులు అని చెప్పేసి అసెంబ్లీలో. గత 5 ఏళ్ళు అమరావతిని సర్వనాశనం చేసేసి వేసిన రోడ్లు తవ్వేసుకొని అక్కడ రైతులు దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ రైతులను తిట్టించి కొట్టించి వాళ్ళపైన కేసులు పెట్టి నానా హంగామా చేసి అమరావతి భ్రమరావతి వేల కోట్ల రూపాయలు దోపిడీ లక్షల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పేసి ప్రచారం చేసి మీరు నిరూపించింది లేదు, సచ్చింది లేదు. ఇవాళ తీర్మానం చేస్తున్నారు. మరి వెళ్ళొచ్చుగా మన ఉత్తపులి. నేను ఉత్తుత్తు పులి అంటానమాట. నన్ను ఉత్తపులి ఊరికే ఆ పార్టీ ఆఫీస్లోనూ ఆ కేంద్ర కార్యాలయంలోనూ కూర్చొని పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద పంచ డైలాగులు తప్పితే దేనికి పనికిరాదు. పిరికి రాజకీయాలు. ఎందుకండి ఈ పిరికి రాజకీయాలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత పిరికి రాజకీయం అవసరమా మనకి? కనీసం అసెంబ్లీకి వెళ్ళారా? సరే ఉత్తి రోజుల్లో అయితే ఎలాగో వెళ్ళారనుకోండి. మనం మాట్లాడలేం కాబట్టి ఎలాగెళ్ళాం. కనీసం తీర్మానం జరుగుతుంది రాష్ట్ర రాజధాని పైన. వెళ్ళాలి కదా అసలు. మీరు వెళ్ళరు. మీరు వెళ్ళకపోగా మీ సభ్యులు వెళ్ళరు. వాళ్ళని పంపించరు. పైగా డిబేట్లో ఏమని మాట్లాడుతున్నారంటే ఇలా డిబేట్ ఏమని పెట్టారంటే మండల్లో పెట్టాలంట. మండల్లో ఎందుకు పెడతారండి? తీర్మానం మండల్లో చేస్తారా? అసెంబ్లీలో చేస్తారా? అసెంబ్లీలో కదా. తీర్మానం మండల్లో చేయాలంటే సిగ్గనిపించట్లేదురా మీ బొత్తిల్ని కాస్తేనే కానీ. మరి మానవ జన్మం ఎత్తారో లేదంటే మానవ జన్మ ఎత్తలేదు. మనుషులుగా మీరు ఎలా పుట్టారో మాకు అర్థం కావట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను. దయచేసి మీరు ఈ పిరికి రాజకీయాలు మానేయండి. 2 మాటలు మాట్లాడమాకండి. 10 మాటలు వద్దు. రాజధానికి మీరు వ్యతిరేకమా? అనుకూలమా? ఈ 2 మాటలే చెప్పండి. లేదండి 3 రాజధానులండి, విశాఖపట్నం అండి, కర్నూలు అండి ఇలాంటి అప్పాబయ కబుర్లు చెప్పొద్దండి. మీరు 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు ఎలా నాశనం చేశారో మేమంతా చూసాం. కనబడుతుంది ఇవాళ కూడా కళ్ళ ముందు. మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన తీసుకురాకుండా ఈరోజు తీర్మానం జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి మీ స్టాండ్ ఏంటి అనేది తెలియజేయండి. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు, అమరావతి ప్రాంత ప్రజలు కూడా చూస్తారు. వాళ్ళకు క్లారిటీ వచ్చిద్ది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే మాట్లాడిపించడం సిగ్గుసారం లేకపోతే మీకు.
ఎందుకంటే వాళ్ళ చేత మాట్లాడుతారు మీరు. తల్లి గురించి మాట్లాడాలంటే వైసీపీ నాయకులే, మీరు మాట్లాడరు. ఇలాంటి అంశాల గురించి మాట్లాడాలన్నా మీ నాయకులే, మీరు మాట్లాడరు. మీరు ఎప్పుడు మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో మీకే అర్థం కాదు. వచ్చి ఏమని మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖార విందాన్ని చూసి పరిశ్రమ మీకు రావట్లేదని మాట్లాడతారు. మీది ఒక అద్భుతమైన ముఖం. మీరు పేడుమూతి వేసుకొని మీ ముఖం చూస్తే అన్ని తరలొచ్చేసినాయా? మన పేడుమూతి వేసుకొని మరి మన గత 5 ఏళ్లలో 3 రాజధానులు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదండి మీరు? ఎక్కడా కూడా ఒక బిల్డింగ్ కట్టలేదు. విశాఖపట్నాన్ని కట్టుకున్నాడు ఒక 500 కోట్ల రూపాయలతో. అది మీకోసం మీరు ఉండడానికి కట్టుకున్న కొంప అది. నేను అనట్లేదు, మీరు అన్నదే. డైరెక్ట్గా అప్పుడు మాజీ మంత్రి రోజా మాట్లాడింది. పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి, అవునండి మేము ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ సిఫార్సు మేరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలి అంటే ఇప్పుడు కొత్తగా కడుతున్న ఋషికొండ భవనం ఏదైతే ఉందో అక్కడ ఆ ఎత్తి మీద ఉంటే చక్కగానే విశాఖపట్నం మొత్తం కనబడిపోద్దు, ఒక పక్కన సముద్రం కనబడుతూ ఉంటుంది, సముద్రం చూస్తూ మా జగనాన్ని పరిపాలించేస్తాడు, ఆరోగ్యానికి మంచిది, కొద్దిగా ఆ చల్లగాలు తగులుతూ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలే, మీ నాయకులు మాట్లాడిన మాటలే. ఒకసారి దీని మీద చర్చకి వెళ్ళండి ఒకసారి. సరే, ఇలాంటి ఇంపార్టెంట్ అయిన విషయాలపైన కీలక అంశాలు జరుగుతున్నప్పుడు, కీలక అంశాలపైన తీర్మానాలు జరుగుతున్నప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళి మన ఒపీనియన్ కనీసం మా నిర్ణయం ఇది, మేము దీనికి అనుకూలమనో లేదంటే వ్యతిరేకమనో లేదంటే మార్పులు చేర్పులు ఏమైనా చెయ్యాలనో, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కదా మీరు, ఒక 11 మంది గెలిచారు కదా, వెళ్ళి చెప్తానికి ఏమైంది? మళ్ళీ రేపన్నా రోజున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేస్తాం, అత్యాహతం బయట మాట్లాడుతూ ఉంటారు కదా. సరే, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే వెళ్ళండి. మళ్ళీ తీర్మానం అయిపోయిన తర్వాత తీరిగ్గా ప్రెస్ మీట్ పెట్టి అదిగో నేను డేటా చూపించాను, ఇంకోటి చూపించాను, నాకు సమాధానం చెప్పనంటే ఎవడో చెప్పడండి. మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా, సందేహాలు ఉన్నా, లేదంటే మీరు ఏదైనా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నా సరే అసెంబ్లీ సమావేశాలు అడగాలి. మీరు వెళ్ళలేదు ఎలాగాను. కనీసం అమరావతికి సంబంధించి అయినా సరే వెళ్ళండి ఒకసారి. ఇంకెక్కడ వెళ్తాను నా పిచ్చి కాకపోతే. మీరు ఎప్పుడో బెంగళూరు పారిపోయారు. సాక్షిలో తమ్ముడు ఏమని పెట్టారు చెప్పండి ఇందాక, మండలం నుండి చంద్రబాబు పరారట. మండలం నుండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరారైపోతారో మాకు అర్థం కావట్లే. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకపోతేనేమో దాని పరారి కాదట, ఇక్కడికి వచ్చి లపాపోయే కూరలు చెప్తున్నారు. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిరికి రాజకీయాలు పక్కన పెట్టేసి దయచేసి మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా తెలియజేయండి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారండి. మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి వ్యతిరేకంగా దోపిడీ అని అదని ఇంకోటని మాట్లాడితే ప్రజలు మీ ముఖాన్ని తుప్పుకుని ఉమ్మేసేస్తారు. అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి నిలదీయాలి. ఇదిగోండి మీరు ఇది చేస్తున్నారు, ఇది నాకు తప్పు అనిపిస్తుంది, నాకున్న ప్రశ్నలు ఇవి, నాకున్న సందేహాలు ఉన్నాయని చెప్పేసి అడగడం మానేసి తర్వాత మనం ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తున్నాను దానికి సమాధానం చెప్పాలంటే ఎవరు చెప్పరండి. దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి ఒకసారి.